నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఈరోజు మనకి ఎలాంటి రుచికరమైన వంట చేసి చూపిస్తారో కనుక్కుందామా? రాజుగారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఈరోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు మాకు ఆహా ఏమి రుచిలో? ఈరోజు టమాటోతో చేస్తున్నానండి. సో జనరల్ గా మనం ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు టమాటో ముక్కలుగా వేసుకుంటాం కదా. సో ఇక్కడ టమాటోని మెయిన్ బేస్ గా తీసుకొని కుర్మా చేస్తున్నాను. టమాటో కుర్మా. టమాటో కుర్మా, అవునండి. సో ఏదైనా పలావుల్లోకి అట్లా అన్నిట్లోకి పలావులోకి చాలా బాగుంటుంది. మామూలుగా పుల్కా లాంటి వాటిలో కూడా మనం తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, మరి టొమాటో కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కలోంజి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, గసగసాలు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే కొబ్బరి గసగసాలు దూరగా వేయించేసి మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. అలాగే టొమాటోలు కూడా సో ఇక్కడ కనుపు దగ్గర తీసేసి కొంచెం మరీ గుత్తులుగా కాకుండా కొంచెం లైట్గా అలా ఘాటండి, అంటే లోపల వరకు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ పోయేయండి. అలా కొంచెం లైట్గా పైన ఘాట్లు పెట్టేసుకుంటాం. సో ఇలా మనం అన్నీ ఒకే సైజు ఉంటే మనకు ఈవెన్గా బాగా ఉడుకుతాయండి. ఓకే, సో ముందు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ముందుగా ఆయిల్, సో సరిపడా ఆయిల్. సో మసాలా కుర్మా కాబట్టి సో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఓకే, సో ఆయిల్ ఏంటంటే మనకు కొంచెం లైట్గా ఉంటుంది. సో అలాగే తక్కువ నూనెతో మనం ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. సో నూనె వేడైన తర్వాత సో ఉల్లిపాయలు వేస్తున్నా కొంచెం పోపు దినుసులు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకు. ఓకే, కొద్దిగా జీలకర్ర, కలోంజీ అండి. ఓకే, సో ఈ కుర్మాకి ఇవి కంపల్సరీ ఉంటే బాగుంటుందండి. సో లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ ఉంటే కొంచెం ఆ కలోంజీ ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు. ఓకే, సో చాలామంది ఆలు తర్వాత బగారా బేగన్ ఇలాంటివి చేసుకునేప్పుడు కూడా యాడ్ చేసుకుంటారు. సో ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ టమాటో మనకు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి పెరుగు దగ్గరికి వచ్చే వరకు జనరల్గా కుర్మాలో మనం కొంచెం పుల్లటిది వేస్తూ ఉంటాం. సో ఇక్కడ టమాటో కూడా కొంచెం మనకు పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం మనం ఫ్రెష్ది వాడుకోవచ్చు అండి. సో లేకపోతే మరీ ఎక్కువగా పుల్లగా అయిపోతూ ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, సో ఇంకొంచెం మసాలా ఘాటు రావాలి అనుకుంటే సో జీలకర్ర ప్లేస్లో కొద్దిగా షాజీరా, అలాగే కొంచెం మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. లవంగాలు, యాలకులు, చెక్క చిన్న కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఆ మసాలా ఘాట్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ కావాలి అనుకుంటే అలా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఇందాక నేను చేసిన జీలకర్ర కలోంజితో కానిచ్చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మనకు మీడియం సైజ్ టొమాటోస్ అవి దొరికినప్పుడు కొంచెం పెద్ద సైజు ఉంటే, అంటే వీటికంటే కొంచెం పెద్ద సైజు ఉంటే హాఫ్ కట్ చేసుకోవచ్చు, అంటే సగం సగం. ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటే 4 ముక్కలుగా కట్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ ఇస్తారా? కొంచెం యాడ్ చేయండి. సో ఇది ఆల్రెడీ
కొంచెం ప్రాసెస్ చేసిన మసాలా కదా? అవునండి. సో ఎక్కువసేపు మనం వేయించనక్కర్లేదు, కొంచెం మనకు ఆయిల్ అలా బయటకు వచ్చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. సో ఇది కాస్త మగ్గాలి మనకు. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వేసవి కాలంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పిల్లలు పెద్దవాళ్లలో కొంతమందిలో చెమటకాయలు వేధిస్తూ ఉంటాయి, చెమట పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రోజ్ వాటర్లో గంధాన్ని బాగా అరగదీసి ఆ పేస్ట్ని చెమటకాయల మీద అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో పెరుగు, సో ఇది ఒకసారి బాగా కలిపేసి సో మసాలా పొడి కూడా మనం ఇక్కడే యాడ్ చేసుకుందాం. ఓకే. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో టొమాటోలు అండి. సో ఆ ఘాట్ పెట్టిన మనం ముందుగా ఇలా కిందికి వెళ్ళిపోయే విధంగా. ఓకే. సో కాసేపు మూత పెట్టేసి మగ్గిచ్చేద్దామండి. ఓకే. సో ఇవి కాస్త మెత్తగా అయితే మనం అప్పుడు దించేసుకోవచ్చు, కొత్తిమీర వేసేసి. మళ్ళీ ఇంకా టైం తిప్పుకోకర్లేదు రాజు గారు? రెండో వైపు కూడా తిప్పుతాం. ఓకే. బట్ ఏంటంటే మొత్తం దీంట్లోనే అంటే మనకు స్టవ్ పైన మంట పైన ఉడకనక్కర్లేదండి. సో ఆ తర్వాత అది దాంట్లో ఉండే ఆ వేడికి అది మగ్గిపోతుంది మనం. ఓకే ఓకే. సో కొంచెం ఆ జ్యూసీగా తెలుస్తూ ఉండాలి. సో కాస్త మగ్గితే ఏంటంటే ఆ టైప్లో లోపల అంటే ఆ స్కిన్ అది కొంచెం సాఫ్ట్గా అయిపోయి తినేటప్పుడు పెద్ద మనకు ప్రాబ్లం అనిపించకుండా బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇంకో వైపు టైం చేసుకుందాం గీత గారు. ఓకే. ఓ సో ఆల్మోస్ట్ లైక్ మగ్గిపోయింది బాగానే. తీసేసుకోవచ్చు కదా ఇలా అయిపోతే? కాస్త తీసేసుకోవచ్చు. ఓకే. అది ఇక్కడ స్కిన్ అంతా కూడా కొంచెం ఇట్లా ముడతలు వచ్చేస్తాయి బాగా మగ్గితే. సో కొంచెం మంచి టమాటోస్ తీసుకుంటే ఇలా మనకి ఆ టమాటో అలా కనిపిస్తుంటే ఈ కూరలో బాగుంటుంది కదా? అవునండి. ఓకే. సో ఇటువైపు కూడా ఒక 2 నిమిషాలు మనం మగ్గిచ్చేస్తే సో డిష్ అవుట్ చేసేసుకోవచ్చు, ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. సో ఈ టైప్లో ఇంకేదైనా వెజిటబుల్తో చేసుకోవచ్చా రాజు గారు? దీనికి మనం వంకాయతో చేసుకోవచ్చు, బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు. సేమ్ గ్రేవీ. దొండకాయతో కూడా కొంచెం అలా గుత్తుగా కట్ చేసి ఘాట్లు పెట్టేసి చేసుకోవచ్చు. బీరకాయతో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో అంటే సొరకాయ చేసుకోవచ్చు, బట్ అంటే ఘాట్లు పెట్టలేము, బట్ మొక్క కొంచెం పెద్ద సైజులో కొంచెం మనం చేసుకుని అలా వేసుకోవచ్చు. సో దేంతోనైనా చేసుకోవచ్చు సేమ్ బేస్లో. ఎస్. ఓకే. చూద్దామా రాజు గారు? సో మెయిన్గా ఇది పలావ్లకు చాలా బాగుంటుందండి. చపాతీ లాంటి వాటిలో కూడా చక్కగా అలా టొమాటో నంచుకుంటూ తింటే బాగుంటుంది. అలా కూడా తీసుకోవచ్చు మనం. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో టేస్టీ టమాటో కుర్మా రెడీ అండి. ఓకే, మరి టొమాటో కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. టొమాటో కుర్మా తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టొమాటోలకి ఘాట్లు పెట్టుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కలోంజి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, టొమాటోలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో కుర్మా రెడీ. టొమాటో కుర్మా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. చాలా బాగుంది రాజు గారు. సో ఆ గ్రేవీకి టమాటా ఫ్లేవర్ వచ్చింది, ఆ ముక్క కూడా మసాలా ఫ్లేవర్ అంతా కూడా పట్టేసింది. అండ్ అదే మనకి ఆ గ్రేవీ టేస్టే చాలా బాగుంది. చాలా ఫ్రెష్ గా. అడిషనల్ గా మనం కొంచెం కలోంజీ యాడ్ చేసాం కదా, దానివల్ల మనకు కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. చాలా బాగుంది. అండ్ టొమాటోస్ అంటే మనం లైక్ మామూలుగా కట్ చేస్తుంటే మనకు కొంచెం గుజ్జు పోతుంది కదా ఎట్లయినా. అవునండి.
ఇది యాజ్ ఇట్ ఈస్గా అలా పెట్టేయటం వల్ల ఆ టొమాటోలో ఉన్న రసం అంతా కూడా హ్యాపీగా గ్రేవీకి పట్టేసి ఎస్, చాలా బాగుంది, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా టొమాటో కుర్మా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. వేసవి కాలంలో ఎండవేడికి కాసేపు అలా బయటికి వెళ్ళొచ్చినా కూడా నీరసం నిస్సత్తువ ఆవహించేస్తూ ఉంటాయి. చెమట రూపంలో మన శరీరంలో ఉన్నటువంటి ఖనిజ లవణాలు పోషకాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు డీహైడ్రేషన్ బారిన పడిపోయామా అన్నంతగా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే ఉపశమనంగా ఈ చిట్కా ప్రయత్నించండి. కొద్దిగా కొబ్బరి నీళ్ళు తీసుకుని అందులో కాస్త గ్లూకోజ్ వేసుకొని కనుక తాగినట్లయితే వెంటనే శరీరానికి శక్తి లభిస్తుంది, కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే అండి, మరి వాళ్ళ కప్పులు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఎలాంటి టేస్టీ వంటలు చేస్తారో. నమస్తే అండి. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు లతైలం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? అల్వాల్ వెంకటాపురం నుంచి వస్తున్నాం. వెంకటాపురం. ఓకే, మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, నమస్తే అండి. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు ఇలంగో అండి. ఇలంగో అంతేనా? ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను ఐఓబీలో క్లర్క్గా పనిచేస్తాను. క్లియర్గా పనిచేస్తుంటారు. వంటలు వచ్చా మీకు? అంటే అప్పుడప్పుడు చేసుకుంటాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి వంట. ఓకే, మీరు చేస్తారా ఫస్ట్? నేను చేస్తాను. ఏం వంట చేస్తారు? పాలక్ బఠానీ కర్రీ. పాలక్ బఠానీ కర్రీ. ఓకే, మరి పాలక్ బఠానీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ బఠానీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, పసుపు చిటికెడు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం అండి. సో ఈ కర్రీ కొంచెం ముందు మనం ఈ పేస్ట్లని రెడీ చేసి పెట్టుకోవాలి. అవునండి, తొందర అయిపోతుంది. ఓకే, అంటే అన్ని టమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్. ఇది మాత్రం బఠానీ ఉడకదు కదా, మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది ఆవాలు అండి, ఆవాలు, జీలకర్ర. జీలకర్ర. ఇది ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనకి ఇది కొంచెం ఎక్కువ గ్రేవీ కర్రీ లాగా కొంచెం బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్లో రావాలి. ఓకే, సో ఇది దేనికి బాగుంటుందండి కాంబినేషన్? రైస్, చపాతీ. రైస్లోకి, చపాతీలోకి, దేనికైనా. అంటే మనం ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి తొందర చేసి పెట్టాలంటే ఈజీగా. సో ఇవన్నీ ఎలాగో పచ్చివే మనం గ్రైండ్ చేసేటాం కదా, సో కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందండి. బఠానీ వేసుకుందామండి. ఓకే, సో ఉడికించేసుకున్న బఠానీలు. సో మనకి ఇందులో కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా కాంబినేషన్ వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు. సో మనం స్పెసిఫిక్ ఇప్పుడు బఠానీ అనుకున్నాం కాబట్టి పన్నీర్ వేసుకోవచ్చు, పన్నీర్, క్యారెట్ వేసుకోవచ్చు, ధనియాల పొడి. సో అన్ని వంటలు ఇలా ఫాస్ట్గా అయిపోయేవే చేస్తారా లత గారు? అవునండి. అవునా? హల్దీ. ఓకే, అంటే మీ వారిని అందరినీ పంపించేయాలి ఫాస్ట్గా. మిర్చి, కారపొడి, సాల్ట్, టమాటో ప్యూరీ. ఓకే, ఆ గ్రీన్ పేస్ట్ ఏంటి? అది పాలక్ పేస్ట్ అండి. పాలకూర పచ్చి వాసన వెళ్ళే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఓకే ఓకే, సో పాలకూర పేస్ట్లా చేసేసారు. అవునండి. ఓకే ఓకే, ఇది కూడా వేసుకుందాం. సో పాలకూరేనా ఇంకేమైనా యాడ్ లేదు, చేయాలి? పాలకూర బాయిల్ చేసి పేస్ట్ చేసుకో. లేదు, ఇది కూడా పచ్చిదే. పచ్చిదేనా? ఓకే, తొందర కావాలనుకున్నాం కదా, అవునా. అంటే ఇందులోనే పచ్చి వాసన వెళ్ళే వరకు మనం చేసుకోవాలి. ఎలాగో మనకు ఆకుకూర అంటే మామూలుగా వేసినా కూడా ఫాస్ట్గా అయిపోతుంది కదా, సో పేస్ట్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో లాస్ట్ సీక్రెట్ మాత్రం ఒకటి ఇందులో ఉంది. సీక్రెటా? సీక్రెట్ ఇంగ్రీడియంట్? అవునండి. ఏంటది?
నువ్వులు, కాజు పేస్ట్, కాజు, ఓకే. కోప్రా, ఇది పోపు దినుసులు, అది గరం గరం మసాలా, మసాలా, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. ఈ బఠానీకి సీక్రెట్ ఇదే. సో ఈ కూరకి ఆ పేస్ట్ ఉంటే బాగుంటుందా? అదే. ఓహో, ఇది పచ్చివాసన వెళ్ళొచ్చినాక అది అది. సో నువ్వులు, కాజు, ఎండు కొబ్బరి పొడి, హోల్ గరం మసాలా దినుసులు ఇవన్నీ ఈ వేసేసి ఓల్ గరం మసాలా సీక్రెట్ అండి. అంటే ఈ మసాలాతోనే అది గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో అవన్నీ పచ్చివేనా, ఏమన్నా కొద్దిగా వేయించి అట్లా? లేదు, అన్ని పచ్చివే. పచ్చివి కలిపేసేసి పేస్ట్ చేసేసుకోవాలి. అవునండి. ఓకే. ఇప్పుడు పచ్చివాసన వెళ్ళింది, ఇది అందులో వేసుకోవాలి పేస్ట్. సో ఇలా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయా మీకు? అవునండి, చాలా ఉన్నాయి. అవునా? బాగా ఇంట్రెస్టా వంటలు మీకు, లత గారు? అవునండి. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? 25th ఇప్పుడు అయిపోయిందా, రాబోతుందా? ఇంకా 2 months ఉంది. 25th సిల్వర్ anniversary. జూబ్లీకా? అవునండి. సూపర్. అది వరకు ఒక కపుల్ వచ్చారు, ఇంకా ఒక 1 year అనగా సిల్వర్ జూబ్లీ అని. దగ్గరలో ఉన్న సిల్వర్ జూబ్లీ కపుల్ మీరే అనమాట. అవును, మేమే. సో ముందుగా 1.5 month ఉంది అనుకోండి. సరే, ముందుగానే మీకు 25th anniversary విషెస్ మా తరపు నుంచి. వెల్కమ్. సో పిల్లలు ఎంతమంది అండి మీకు? మాకు 2 ఆడపిల్లలు, 1 బాబు. 3 పిల్లలు. ఓకే. ఏం చేస్తున్నారు వాళ్ళు? స్టడీస్ అయిపోయిందండి, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. అందరు 3 జాబ్స్? 3 జాబ్ చేస్తున్నారు. వెరీ గుడ్. సో మీ దగ్గరే ఉంటారా లేకపోతే ఎక్కడైనా వేరే ప్లేస్? దగ్గరే అందరూ ఇక్కడే? అందరి దగ్గరే. ఓ నైస్. మా వారు ఆర్మీ ఎక్స్. ఆర్మీలో వర్క్ చేశారా? అందుకే కుక్ బాగా తెలుసు అన్నాను కదా. బ్యాంక్ ఎంప్లాయీ అని అన్నారు. గార్డ్స్ లో ఉండి తర్వాత ఎగ్జామ్ రాసి ఇప్పుడు క్లర్క్ అయిపోయినారు. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వర్క్ చేస్తున్నారు. ముందు ఆర్మీలో వర్క్ చేశారనమాట. 25 years ఆర్మీలోనా? ఓ సూపర్, వెరీ గుడ్. సో మీ వారు అలా ఆర్మీలో ఉన్నప్పుడు మరి మీరు ఒక్కళ్ళే పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు? జాయింట్ ఫ్యామిలీ, అత్త వాళ్ళందరూ దగ్గర ఉన్న వాళ్ళే. అబ్బాయిల దగ్గర, అత్త వాళ్ళ దగ్గర, అందరూ దగ్గరే. సో అయిపోయినట్టు మూత పెడదామా? దగ్గర వచ్చినాక కొత్తిమీర వేసుకున్నాను. ఓకే ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని మనం యాడ్ చేసేసుకున్నాం. అవునండి. జస్ట్ ఇంకా అది కాస్త మగ్గితే దించేసుకోవాలి. చెప్పాను కదా, అందరూ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు సడన్ గా కావాలి. ఇప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయాక మీకు తర్వాత నెక్స్ట్ మీ వర్క్ ఏంటి ఇంట్లో? మా ఇంట్లోనా గ్యాప్ ఇస్తారు. రెగ్యులర్ అందరూ వెళ్ళారు అట్లా, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ అట్లా గ్యాప్స్. నాకు రెస్ట్ ఇచ్చి వెళ్తారు. ఫస్ట్ మా వారు, ఆ తర్వాత పెద్ద పాప. షిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే ఓకే. చేస్తారు వాళ్ళు. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? మహాలక్ష్మి పెద్ద పాప, తర్వాత రవికిరణ్ బాబు, ఓకే, ఆ తర్వాత శ్రీలక్ష్మి. సో మరి ఇది ఇక్కడ మగ్గుతూ ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. మరి SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 SMS చేయండి. సో చూద్దాం లత గారు. సరేనండి. తేలింది కదా, నూనె సరిపోతుందా? ఇంకా ఆఫ్ చేసేయండి. ఓకే. లాస్ట్ కొత్తిమీర, అంతేనండి. వెరీ నైస్. బయట వరకు వస్తుంది స్మెల్. అవును, అంటే మనకి మామూలుగా మసాలా దినుసులు వేసి ఇట్లా నూనెలో వేయించితేనే మంచి స్మెల్ వస్తుంది కదా. ఇంకా ఇక్కడ పేస్ట్ లా చేసి మొత్తం కూర అంతా కలిపాం కాబట్టి ఇంకా సూపర్గా వస్తుంది. ఇన్స్టెంట్ పాలక్ బఠానీ కర్రీ. ఓకే, మరి పాలక్ బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ బఠానీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు, నువ్వులు, మసాలా దినుసులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, టొమాటో పేస్ట్, పాలకూర పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ బఠానీ కర్రీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. రైస్ ఐటమ్స్ కి కాంబినేషన్ గా చపాతీ కూడా తీసుకోవచ్చు. ఇందులో పన్నీర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బాబుకి చాలా ఇష్టం పన్నీర్ అంటే. సో మనకి నచ్చిన వెజిటేబుల్స్. బఠానీ వేసుకోడాడు, పన్నీర్ ఉంటే వేసుకుంటాం. ఓకే. సో అదే మనకి నచ్చిన వెజిటేబుల్స్ తో ఇలా ఈ గ్రేవీ కాంబినేషన్ అలా చేసుకుంటే దేనికైనా కూడా బాగుంటుంది. అవును. సో మరి చూసారు కదండి రెసిపీ, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
వంట చేసేటప్పుడు పొరపాటుగాను ప్రమాదవశాత్తు ఒక్కోసారి కాలిన గాయాలు అవుతూ ఉంటాయి. సమయానికి బర్నర్లు అందుబాటులో లేదనుకోండి, ఫ్రిడ్జ్లో కనుక మైదాపిండి లాంటివి పెట్టి ఉంచుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మైదాపిండి కొద్దిగా తీసుకుని ఈ కాలిన గాయం మీద కనుక అప్లై చేసుకున్నట్లయితే బొబ్బెక్కదు, గాయం కూడా త్వరగా తగ్గిపోతుంది, నొప్పి నుంచి కూడా ఉపశమనంగా ఉంటుంది. ఒక వంట చూసారు కదండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సార్ రెడీయా మీరు? మీరేం వంట చేస్తారు? కొత్తిమీర రైస్ చేస్తాం. కొత్తిమీర రైసా? ఓకే ఓకే, మరి కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొత్తిమీర రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ ఆయిల్ కొద్దిగా వేడిగా అయినాక సో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వాడుతున్నారు. ఓకే, సో మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఏ ప్లేస్లో వర్క్ చేసేవారండి? నేను కాశ్మీర్ ఆపరేషన్ 3-4 ఆపరేషన్ చేశాను. చేశారా? ఓ లాస్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు 2003లో కార్గిల్ అటెండ్ చేసి వచ్చాను. వావ్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. సో ఎలా ఉంటుంది మీకు ఆ వార్ సిచ్యువేషన్లో? అలా చాలా ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మన ప్రాంతంలో ఏ బార్డర్ లేదు, ఇక్కడ తెలియదు. అవును. నార్థన్ సైడ్ అంటే ఆర్మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది, మన వాళ్ళకి ఇక్కడ తెలియదు ఎక్కువ. అవును, అంటే మనకి ఇక్కడ అసలు అలాంటివి ఏమి చూడరు కదా, ఎప్పుడు ఫైర్ వస్తుంది ఎప్పుడు అని వాళ్ళకు తెలియదు. సో బిర్యానీ ఆకు. సో మీరైతే 3 వార్స్ అటెండ్ అయ్యారనమాట. సో జీడిపప్పు. శ్రీలంక కూడా పీస్ కీపింగ్ ఫోర్స్లో శ్రీలంక కూడా వచ్చాను. ఓ స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ ఎక్కువ, పిల్లలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు ఓకే. మ్యారేజ్కి బిఫోర్ అన్ని కాశ్మీర్ బార్డర్లో చాలా ఉండే. ఓకే కాశ్మీర్ అండ్ రాజస్థాన్, పోఖ్రాన్లో బికానియర్, బాడ్మీర్. ఓ సో ఇదేం జీలకర్ర. ఓకే ఓకే, ఉల్లిపాయ ముక్కలు. సో అయితే పెళ్ళయ్యాక 3 ఇయర్స్కి ఇక్కడికి వచ్చేసారనమాట. సో కొత్తిమీర మనం పేస్ట్లా చేసుకోవాలా, లేకపోతే అట్లా ఆకు వేసేసుకోవటమేనా? లేదు, కొత్తిమీర అట్లనే ఆకులాగానే వేసుకోవాలి. ఓకే, పేస్ట్ వేసుకుంటే కలర్ డిఫరెంట్ అయిపోతుంది, గ్రీన్ కలర్ కలర్లో అయిపోతుంది. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీ ఫ్యామిలీలో మీరు ఒక్కళ్ళేనా అండి ఇట్లా ఆర్మీలో సర్వ్ చేసింది, లేకపోతే మీకు ముందు ఎవరైనా? ఫాదర్ కూడా ఆర్మీలోనే ఉండే. ఆయన సో ఆయన ఇన్స్పిరేషన్తో మీరు కూడా ఆర్మీకి వెళ్ళారా? ఓకే, బట్ ఇంక మీ బ్రదర్ కూడా ఆర్మీలో ఉండే. మీ బ్రదర్ కూడా ఆర్మీ రిటైర్ అయిపోయారు. ఓ కానీ మీ పిల్లలు ఇంకెవరు ఇంకా అటువైపు వెళ్ళలేదన్నమాట. ఇంట్రెస్ట్ ఉండాలండి ఎవరికన్నా. బాబు ట్రై చేశాను కానీ ఇంట్రెస్ట్ లేదు. అంటే 21 years ఇవన్నీ పెద్ద ఫోర్స్ చేయకూడదు కదా. అదే వేరే జాబ్స్ స్టడీస్ అంటే మనం ఫోర్స్ చేయొచ్చు, ఇంకా ఇదేంటంటే వాళ్ళ చాయిస్ని బట్టి ఉంటుంది కదా. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దామండి? కొత్తిమీర. బేసిక్గా ఈ రైస్ ఐటమ్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. సో మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు? పెళ్ళికి ముందు నేర్చుకున్నారా లేకపోతే పెళ్ళి అయ్యాకే? ఆల్మోస్ట్ ఆర్మీ వాళ్ళు అన్నిట్లో ఉంటారు కదా. అవును, అన్నిట్లో ఉంటారు. సింగిల్ గా అక్కడ మనం అడవిలో పోతప్పుడు సింగిల్ గానే పోతాం, కానీ ఇంత వెరైటీస్ ఉంది. కొద్దిగా ఏదో వేరే డిష్ అట్లా చేసుకుంటాం. ఓకే, సో అలా ఫారెస్ట్లో అలా ఉన్నప్పుడు మీరు కుక్ చేసుకునే వాళ్ళ? ఇండివిజువల్ గా కుక్ చేసుకుంటాం. డ్రై రేషన్ ఉంటుంది మా దగ్గర, డ్రై రేషన్ ఉంటే సెల్ఫ్గా కుక్ చేసుకుని తిన్నాం. అప్పుడు ఏం వండుకునేవారు అలా అడవిలోకి వెళ్ళినప్పుడు? అడవిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఏం లేదు, ఉట్టి మా దగ్గర ఒక డబ్బాల సాల్ట్ ఉంటుంది అండ్ మిర్చి ఉంటుంది, వేరే ఏముండదు. ఒక మ్యాచెస్ ఒక బాటిల్ కెరోసిన్ ఉంటుంది. మనకు అడవి జంతు ఏది దొరికితే అది తినాలి. ఓ అంతే. కొద్దిగా సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ రైస్లో మనం యాడ్ చేసుకున్నాను. రైస్లో కొంచెం సాల్ట్ వేసారా? ఆల్రెడీ వేసుకున్నాం. ఓకే ఓకే. మీ మదర్ టంగ్ తెలుగేనా అండి? మదర్ టంగ్ తమిళ్. అదే కొంచెం మీరు మాట్లాడుతుంటే కాస్త పట్టి మాట్లాడే ప్లేస్ ఇదే, అన్ని ఇక్కడే చేసాం. మా 4 fathers ఇక్కడ సెటిల్ అయినరు. మాకు తెలియదు, మా ఫాదర్ని అడిగితే మా ఫాదర్ అంటే ఇక్కడనే మేము పుట్టి పెరిగింది. ఇది లేదు, ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటాం. బ్రౌనిష్ వచ్చింది కనుక రైస్ యాడ్.
కొత్తిమీరకు సరిపడా వేసుకుంటే మనకు సరిపోతుంది కదా. సో కలిపేస్తారా ఒకసారి. నేను ఎక్కువ నాన్ వెజ్ పికిల్స్ చేస్తుంటాను. ఆర్మీ అయిన గురించి నేర్చుకున్నాను. ఓకే. చికెన్, డ్రై ఫిష్ అన్ని అట్లా పికిల్స్ ఇట్లా రైస్తో పాటు అది ఎక్కువ చేసి పెడతాను కదా, తీసుకెళ్ళిపోతారు ఆఫీస్కి. ఓ నైస్. సో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా పుల్వామా అటాక్ జరిగింది కదా, సో అలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బ్లడ్ అట్లనే ఇదైపోతుంది. ఇక్కడ ఉండవలసింది మాకు ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో ఆర్మీకి పోవాలనిపిస్తుంది. అంటే న్యూస్ తీయనియరు, ఇంకా వేరే ఛానల్ పుల్వామా అటాక్ అయినప్పటి నుంచి కంటిన్యూగా న్యూసే చూసుకుంటాం. అవును, అంటే బేసిక్గా అఫ్ కోర్స్ మేము ఇలాగ సర్వ్ చేయకపోయినా అవి చూస్తుంటే మాకే చాలా ఇలా వేరే ఛానల్ పెట్టనియరు, న్యూసే ఉండాలి 24 hours. అండ్ ఇంకా సర్వ్ చేసి వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా చాలా పెయిన్ఫుల్గా, చాలా కోపంగా ఉంటుంది కదా. అలాంటివి జరగకుండా ఉండాలని మనం ప్రే చేయాలి, అంతే కదా. సో రెడీ అయిపోయిందా మీ రైస్ ఐటమ్? రైస్ రెడీ అయింది మేడం. ఓకే ఓకే, మరి కొత్తిమీర రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి బిర్యానీ ఆకు, జీడిపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొత్తిమీర రైస్ రెడీ. కొత్తిమీర రైస్ తయారీ విధానం చూసారు కదా, సో టేస్ట్ చూసేద్దాం రాజు గారు. ఓకే. సో రైస్ ఐటమ్స్ అన్నిటిలోకి సింపుల్ రెసిపీ కొత్తిమీర రైస్ కదా. సో ఆ కొత్తిమీర ఫ్లేవర్ తెలుసు. చాలామంది అంటే కొత్తిమీర కానీ పుదీనా రైస్ అంటే పేస్ట్ లాగా చేసేస్తారు కదా. అవును, అలా కాకుండా కొత్తిమీర అపలంగా వేస్తుంటే కొంచెం కలర్ కూడా లైట్గా వైటిష్ కలర్లో చూడడానికి కొంచెం డిఫరెంట్గా బాగుంది. కొత్తిమీర కూడా కొంచెం మనం అట్లా ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కాబట్టి రైస్కి అంతా కూడా బాగా పట్టేసి ఆ ఫ్లేవర్ అది బాగా వచ్చింది. అండ్ బాస్మతి రైస్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేసింది. ఎస్, సో అన్నీ బాగా సరిపోయాయి సార్. యా, సో అంటే ఎక్కువ తక్కువ ఏం కాకుండా సో కరెక్ట్గా ఉన్నాయి. సూపర్గా ఉంది. మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ సో అది కొంచెం అడిషనల్ టేస్ట్ కూడా యాడ్ చేసింది. యా, సూపర్గా ఉన్నాయి ఇద్దరు చేసిన ఐటమ్స్ కూడా. సో బఠానీ కాంబినేషన్లో కర్రీ కానీ, తర్వాత ఇలా రైస్ ఐటమ్ సూపర్గా ఉంది. కొంచెం బెటర్గా సో మల్టీపర్పస్గా తీసుకున్నట్టుగా బఠానీతో చేసిన కర్రీ బాగుంది, సూపర్గా ఉంది. థ్యాంక్స్. సో లత గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో లత గారు, మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. వెల్కమ్. సో మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ని మీరు ట్రై చేయండి. మరి మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ముఖం మీద ముడతలు వచ్చినట్లయితే ఈ చిట్కా ప్రయత్నించండి. కొద్దిగా క్యాబేజ్ గుజ్జులాగా చేసుకుని అందులో కాస్త ఈస్ట్, తేనె వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసేసుకొని ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే ముడతలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ సరియుని. నేను చేసిన రెసిపీస్ అన్నీ ట్రై చేస్తున్నారా మీరు? ఈరోజు మీకు మష్రూమ్ సమోసా చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మష్రూమ్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, మైదా 1 కప్పు, బంగాళదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇది డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టుకుందాం. వేడవుతూ ఉంటుంది. ఈ ప్యాన్ కూడా కొంచెం వేడెక్కినాక లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా
జీలకర్ర, కట్ చేసిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పచ్చివాసన పోయే వరకు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ కొంచెం వేగే వరకు వేయించుకొని నెక్స్ట్ మష్రూమ్ వేయించుకో. మష్రూమ్ కదా కొంచెం త్వరగానే వేగిపోతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉడికిన బంగాళదుంప, కొద్దిగా ఉప్పు, ఆమ్చూర్ కొద్దిగా, అలాగే కొత్తిమీర, నిమ్మరసం కొద్దిగా వేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. సమోసాలకి స్టఫ్ రెడీ. దీన్ని కొద్దిగా చల్లారనిద్దాం. ముందుగా మనం సమోసాకి కావలసిన పిండి, కొంచెం మైదా, అందులో కొద్దిగా వాము, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకొని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముద్దల పిండిని తీసేసుకొని మనం చపాతీకి సరిపడా అంత సరిపోతుంది. కొంచెం దీని మీద పిండి వేసి రౌండ్గా చేయకూడదు, ఇలా రావాలి. సమోసా షేప్ రావాలి కదా, అందుకని రౌండ్గా చేస్తే రాదు. ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేసుకుందాం. ఇలా తీసుకొని ముందు వాటర్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఓపెన్ అయిపోతుంది కదా, అందుకని కొంచెం అంచులు తడిపేసుకోండి. కొద్దిగా ఇలా వేసేసుకొని ఇలా తడిపెట్టి ఇది క్లోజ్ చేసేయండి. ఇలా అన్నీ ఇలా చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేద్దాం. ఇవి ఎర్రగా వచ్చే వరకు వేయించుకుందాం. అంతే, సమోసాలు రెడీ. ఇవి వేగిపోయినట్టున్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోండి. మష్రూమ్ సమోసా రెడీ అయిపోయాయి. తయారీ విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ సమోసా తయారు చేసే విధానం. ముందుగా మైదాలో వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు, ఆమ్చూర్, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. దీన్ని మధ్యకు కట్ చేసి మష్రూమ్ మిశ్రమం ఉంచి అంచులు మూసి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మష్రూమ్ సమోసా రెడీ. రాజుగారు, మష్రూమ్ సమోసా చేశాను, అలా ఉందో చూడండి. ఓకే, వేడివేడిగా ఉన్నాయి. అవును సార్, బాగుందండి, చాలా బాగుందండి. సో ఆ మష్రూమ్ ముక్కలు కూడా అంటే నూనెలో వేగడం వల్ల
అంత కాస్త ముందు కూడా వేయించారు కదా, సాఫ్ట్గా అయిపోయి ఆ బంగాళదుంపతో పాటు ఆ మష్రూమ్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. కొంచెం అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేశారు. సూపర్గా ఉందండి. సో కొంచెం వెరైటీగా ట్రై చేయాలనుకుంటే ఇలా అంటే కొద్దిమంది మష్రూమ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ స్నాక్ రూపంలో కూడా మష్రూమ్ తీసుకోవచ్చు. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. ఎస్ అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. అవును, నిజంగా సమోసా చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరొకసారి కలుద్దాం. బాయ్. సెలబ్రిటీ స్పెషల్లో టేస్టీ వెరైటీ చూసారు కదా, మరి ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? వాటర్ మెలన్ పైన ఒక ఫ్లవర్ చేస్తామండి. ఓకే ఓకే, ఇలా స్కిన్ తీసేసి మన ఫ్రూట్ పైన చేసుకుంటున్నాం. సో కట్ చేసుకునే ముందు ఒకసారి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే కూడా సో ఆ తర్వాత ఎలాగో తినేస్తాం. అవును. సో తర్వాత మళ్ళీ ఒక పల్చటి లేయర్ ఓపెన్ చేస్తామండి దీంట్లోంచి. సో ఆ పెటల్ ఎడ్జ్ నుంచి ఒక లేయర్ ఓపెన్ చేస్తే మనకు స్కూప్ చేసి తీసిన తర్వాత అది అలా మిగిలిపోతుంది మనకు పల్చగా వచ్చినట్టు. ఓకే. రౌండ్గా జాగ్రత్తగా తీయాలి. సో పెటల్స్ మనకు చాలా పల్చగా ఉంటాయండి. సో రెండోది వచ్చి ఈ రెండింటి మధ్యలో వస్తుందండి సెకండ్ది. సో సైజ్ పెద్దగా ఉంటే మనకు ఎక్కువ పెటల్స్, ఎక్కువ రోస్ వస్తాయండి. ఓకే. సో ఎంత జాగ్రత్తగా పెటల్ ఓపెన్ చేసుకుంటామో వాటి కింద నుంచి ఇది మనం పీల్ చేసేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే. ఓ నైస్. సో ఇక్కడ అదేదో మంచి కేక్లో ఉంది చూడడానికి. సో పైపింగ్ బ్యాగ్తో చేస్తే వస్తుంది కదా. అవును. ఓకే, ఇదైతే అప్పటిని హాయిగా తినేయచ్చు. బాగుంది రాజు గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి బ్యూటిఫుల్ కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇంకొక చిట్కా చూద్దాం. బంగాళాదుంప రసంలాగా చేసుకుని ఈ రసాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒక 3-4 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు క్రమేపీ తగ్గుతాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ టమాటో కుర్మా. మోస్ట్లీ టమాటోస్లో ఏముంటుంది అంటే అందరికీ తెలిసింది రెడ్ కలర్ కాబట్టి విటమిన్ ఏ మనకి దొరుకుతుంది. అది కాకుండా టమాటోస్లో ఉండేది పొటాషియం. ఇది ఎవరికి మంచిది అంటే ఎవరైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందో వాళ్ళు పొటాషియం రిచ్ ఫుడ్స్ తినాలి. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు పొటాషియం రిచ్ ఫుడ్స్ ఎందుకు తినాలి అంటే ఓన్లీ పొటాషియం రిచ్ ఫుడ్స్ కనుక వాళ్ళు ఇంక్రీజ్ చేస్తే ఆల్మోస్ట్ 3 to 5 milligrams బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రెసిపీలో కొంచెం గసగసాలు కూడా యాడ్ చేశారు. గసగసాల్లో ఒక యూనిక్ ప్రాపర్టీ ఏముంటుందంటే దానిలో మనకి కావలసిన చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ ఎస్పెషలీ లైక్ మెగ్నీషియం కానీ కాపర్ కానీ అవి ఎక్కువ దొరుకుతాయి. అలాగే కాకుండా ఇందులో ఒక పర్టిక్యులర్ ప్రాపర్టీ ఏంటంటే కొంచెం నిద్ర ఎక్కువ పడుతుంది గసగసాలు తీసుకుంటే. రాత్రిపూట నిద్ర తక్కువగా పట్టే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పాలకూర బఠానీ కర్రీ. బఠానీలో మన రెగ్యులర్ పప్పు కంటే డిఫరెంట్ అడిషనల్గా న్యూట్రియంట్ ఏముంటుంది అంటే ఒకటి రెగ్యులర్ పప్పు కంటే అది ఈజీలీ డైజెస్టబుల్ ఎందుకంటే అదొక ఫ్రెష్ పీ కాబట్టి. అలాగే కాకుండా పైన సీడ్ కోట్ కూడా మనం తింటాం కాబట్టి అందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ సాల్యుబుల్
ఫైబర్. అలాగే ఇందులో పాలకూర యాడ్ చేశారు. మనకు అందరికీ తెలిసిందే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్. ఇందులో బీటా క్యారటీన్ ఉంటుంది. అందులో దాన్ని విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. విటమిన్ ఏ మన ఐస్కి కాకుండా మన స్కిన్ హెల్త్కి చాలా మంచిది. మన ఇంటెస్టైన్లో ఎప్పుడైతే ఎసిడిటీ లాగా ఎక్కువ ఉంటుందో అక్కడ సెల్స్ బాగా రీజనరేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో గట్ హెల్త్కి కూడా విటమిన్ ఏ, ఎక్కడైతే సెల్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయో అక్కడ కూడా విటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్. సింపుల్ రెసిపీ, అందరూ కన్జ్యూమ్ చేసే రెసిపీ ఇది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కొత్తిమీర రైస్. గ్రీన్ లీఫీ వెజిటబుల్ కాబట్టి అందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. అలాగే దానిలో డీటాక్స్, మన స్టమక్ని క్లీన్ చేసే ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు దాన్ని ఏ వెజిటబుల్లో వేసినా, రైస్లో వేసినా దాని ఫ్లేవర్ బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది ఒక సింపుల్ రెసిపీ. మనకి అబండెంట్గా అవైలబుల్ ఉన్నప్పుడు కొత్తిమీర మనము ఆ పీచు పదార్థం కోసము, ఆ ఫ్లేవర్ కోసము, ఆ డీటాక్స్ వాల్యూ కోసము, దానిలో ఉన్న విటమిన్ సి వాల్యూ కోసము మనము ఒక వేరియేషన్లో ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మష్రూమ్ సమోసా. మష్రూమ్స్లో కూడా పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. వెజిటేరియన్స్ మష్రూమ్స్ తీసుకుంటే ప్రోటీన్ చాలా ఎక్కువ దొరుకుతుందని. కానీ మనము యాక్చువల్గా వాల్యూ చూస్తే ఓన్లీ 2 grams, ఎవ్రీ 100 grams ఒక 2 grams ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ రిచ్ కాకపోయినా కూడా ఇట్స్ పొటాషియం రిచ్ కాబట్టి మనం అందరము కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇందులో మైదా యూస్ చేశారు. మైదా నుంచి మనకి ఈజీలీ డైజెస్టెడ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి కాబట్టి అది చాలా త్వరగా అరిగిపోతుంది. త్వరగా మనకి షుగర్ స్పైక్స్ కానీ పోస్ట్ మీల్ స్పైక్స్ కానీ వస్తాయి. సో ఇది డీప్ ఫ్రై చేసిన రెసిపీ కాబట్టి దో మష్రూమ్లో ఉన్న మంచి ప్రాపర్టీ ఉన్నా కూడా డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఇది ఒకేజనల్ స్నాక్ లాగా మనము ఎప్పుడైనా పార్టీ స్నాక్ లాగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. జుట్టు బాగా జిడ్డుగా ఉన్నట్లయితే కొద్దిగా శనగపిండి తీసుకుని పెరుగులో వేసుకొని బాగా పేస్ట్ లాగా కలుపుకొని ఈ పేస్ట్ని జుట్టుకి మాడికి బాగా అప్లై చేసుకొని ఒక 1/2 hour తర్వాత కుంకుడుకాయలతో కానీ షాంపూతో కానీ తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా పొడిగా తయారవడమే కాకుండా బాగా షైనీగా కూడా ఉంటుంది. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.